హాయ్ బ్రో. హాయ్. సినిమాలో ఒక్క సీన్ చూసి ఇది నిజంగా మన తెలుగు సినిమాకి గర్వకారణం అని ఒక సీన్ ఏమైనా ఉందా? అంటే ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ ఒకే సీన్ అని చెప్తారు. ఒకటి అది తను లైక్ ఇలా తీసుకెళ్ళి మాంసం పెట్టడం, శివుడికి కళ్ళు అర్పించడం, ఇవన్నీ అందరూ ఎలా ఫీల్ అవుతారంటే ఇది ఆల్రెడీ చూసిందే కదా మళ్ళీ ఏంటని అంటారు. కానీ ఇక్కడ మంచు విష్ణు పర్ఫార్మెన్స్ చూడాలి. అందరూ చేశారు. లైక్ ఇది భక్త కన్నప్ప అని కృష్ణంరాజు గారు చేసినప్పుడు కూడా అదే కన్ను తీసి ఇచ్చాడు, అది సేమ్ అంతా ఓకే. కానీ ఇక్కడ మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే తన కెరియర్లో పీక్స్కి వెళ్ళి చేసిన ఫిలిం, ఎట్ ద సేమ్ టైం తన క్యారెక్టర్ కోసం తను పడ్డ తపన, తను చేసినటువంటి రీసెర్చ్, తను పడ్డ కష్టం, తను చేసిన యాక్టింగ్, ఇదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నాకు మోస్ట్లీ ఆ షాట్ మాత్రం, క్లైమాక్స్ షాట్ మాత్రం నాకు బాగా అనిపించింది. మంచు విష్ణు నటనలో ఏ ఒక్క సన్నివేశం చూసి ఆయనపై మీ అభిప్రాయం పూర్తిగా మారి? రైట్, అదే ఇప్పుడు చెప్పాను కదా, ఈ క్లైమాక్స్ సీన్ అని, అదే కళ్ళు కొంచెం తీసి అది ఇవ్వడం. అండ్ ఇంకొకటి, శివుడి దగ్గరికి వెళ్ళి ఇంటర్వెల్ తర్వాత అతను శివుడికి భక్తుడిగా మారిపోయి, అంటే బద్ధశత్రువుగా ఉంటాడు, ఇలా మారుతాడు. మారి శివుడి దగ్గరికి వెళ్ళి రియలైజ్ అవుతున్నప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక 4 minutes చేస్తాడు ఆ పర్ఫార్మెన్స్. శివుడితో మాట్లాడుతున్నప్పుడు అసలు అది పీక్ అనిపించింది నాకు. ఎవరు అబ్జర్వ్ చేయరేమో కానీ అక్కడ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ఇంకొకటి, మూఢనమ్మకాలతో కొంతమంది నరబలులు కైండ్ ఆఫ్ అలా ఇస్తూ ఉంటారు ఆ గూడెంలో. అలా ఇస్తున్నప్పుడు వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి ఒక డైలాగ్ చెప్తుంటాడు, ఎమోషనల్గా గర్జిస్తున్నట్టుగా. అది బాగా అనిపించింది నాకు. అంటే చాలా రోజుల తర్వాత చూశాను నేను విష్ణుని ఈ టైప్లో. ఇదివరకు ఏంటంటే కొంచెం ఏదో చేస్తున్నాడంటే చేస్తున్నాడు, పర్ఫార్మెన్స్ ఏదో అవుతున్నట్టు అవుతుంది, సినిమా తీసాడంటే తీసాడు, యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఏదో అన్నట్లు ఉండింది తప్ప ఒక క్యారెక్టర్ని పర్టికులర్గా పట్టుకొని ట్రిగ్గర్ చేసి చెప్పడం అనేది నాకు ఆ ఒక సీన్, అక్కడ 2 scenes ఓవరాల్ కలిపితే 3 scenes, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఆఫ్టర్, క్లైమాక్స్, ఈ 3 scenes కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఈ సినిమాలో కథ, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఏదైతే మిమ్మల్ని మంచి పాజిటివ్ వైబ్లో తెచ్చింది ఉందా? ఉంది. అంటే కథ పరంగా భక్త కన్నప్ప తిన్నడు అనే ఒక కథని తీసుకొని చాలా న్యాచురల్గా తెరకెక్కించడం, దాంట్లో మోస్ట్లీ ఇంత పెద్ద కాస్టింగ్ని తీసుకొని అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ఎలా అయినా, అంటే ఇది ఒక రకంగా మార్కెటింగ్ స్ట్రాటజీ. అదే మోహన్ లాల్ గారిని తీసుకోవడానికైనా ఎవరెవరిని తీసుకోవడానికి, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకోవడానికి ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల తీసుకున్నారు. అండ్ వీళ్ళ వల్ల వెయిటేజ్ పెరిగింది. ఒక ప్లెయిన్గా లేదు అన్నట్లుగా ఇంతమంది యాడ్ అయ్యేసరికి కన్నప్పకి ఒక వెయిట్ పెరిగింది. వెయిట్ పెరిగి కథ కొంచెం బలంగా క్రియేట్ అయ్యి అందరిలోకి ఎఫెక్టివ్గా ఈ కథ వెళ్ళేలాగైతే దీన్ని తీర్చిదిద్దినట్టుగా అనిపించింది. ఇంకా మ్యూజిక్ అంటారా, మ్యూజిక్ ఓకే, చాలామంది మ్యూజిక్ బాగుంది అంటారు, కానీ ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు మ్యూజిక్ ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా ఎమోషనల్గా, లైక్ ఒక ఎంఎం కీరవాణి లాంటి వ్యక్తిని కనుక సినిమాలో పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేదనేది నాకు అనిపించింది. ఎందుకంటే మనం ఎంత డెప్త్కి వెళ్తే అంత డెప్త్కి వెళ్ళి కరెక్షన్స్ చేసి మరీ ఒక మ్యూజిక్ ట్యూన్ని బయటకు తీయగలుగుతాం. అలాంటి బెస్ట్ మేకింగే నాకు తెలిసి బాహుబలి. ఆఫ్టర్ బాహుబలి నేను కన్నప్ప చూస్తున్నప్పుడు నాకు కొన్ని దగ్గర అనిపించింది, ఫస్ట్ పార్ట్, బాహుబలి ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే గ్రాండియర్గా కొన్ని ఎమోషన్స్ని ఎలా టేక్ ఓవర్ చేశారో, అలాగే కన్నప్ప కూడా కొన్ని దగ్గర అలా ఫీల్ అయ్యాను తప్ప మ్యూజిక్ పరంగా కొంచెం డల్లే అనిపించింది. అసలు ప్రభాస్ క్యారెక్టర్, రుద్ర క్యారెక్టర్కి ఒక శక్తిలో ఉంటుంది. శక్తిలో రుద్ర క్యారెక్టర్ ఎన్టీఆర్ చేశాడు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రుద్ర అని వస్తుంది. అది కనుక పెట్టుంటే మాత్రం ఈ క్యారెక్టర్కి అంత రేంజ్లో పెట్టుంటే, ఒక బీజిఎం కానీ ఒక మంచి వాయిస్ టైప్లో ఏదైనా పెట్టుంటే చాలా బాగా ఉండేదని అయితే నాకు అనిపించింది. అండ్ ఓవరాల్గా కన్నప్ప ఒక లైన్లో, ఒక ముక్కలో చెప్పాలంటే, అస్సలు దేవుడి మీద నమ్మకమే లేని ఒక భక్తుడు దేవుడి మీద నమ్మకం కలిగి ఎంత భక్తితో చూపించుకుంటాడు ఈ సినిమాలో. ఓవరాల్గా ఇదే లైన్ అందరికీ తెలిసిందే, దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పర్టికులర్గా ఇంకోటి ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా అంటే బాగుంది అంతే. వన్ టైం వాచబుల్. అండ్ చాలామంది ప్రభాస్ కోసం అని అంటున్నారు. ప్రభాస్ కోసం వెళ్ళొచ్చు, కానీ ప్రభాస్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళి అలా ఉంటుంది. రాగానే అసలు మొత్తం అంతా థియేటర్ బ్లాస్ట్ అయిపోతాయి అని అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే కుదరదు. రుద్ర క్యారెక్టర్ ఎంత సాఫ్ట్గా ఉండాలో, ఎంత కామ్ నీట్గా, అంత స్టేబుల్గా మాట్లాడాలో అలాగే ఉంటుంది. కాబట్టి మీకు ఆ హై రాకపోవచ్చు, బట్ మీరు ప్రభాస్ గారిని చూసిన ఫీల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది సినిమాలో క్యారెక్టర్ పరంగా. సో ఓవరాల్గా అయితే నా ఒపీనియన్ ఇదే, అబోవ్ యావరేజ్ ఫిలిం అని చెప్తాను. అండ్ ఇది ఒక భక్తుడి కథ కాబట్టి దీన్ని దయచేసి అందరూ చూడండి, తెలుసుకోండి చరిత్ర గురించి. దీనికోసంగా అయితే సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే నా రివ్యూ ఇదే. రైట్, థ్యాంక్ యూ బ్రో. రైట్.